సో మెరీనా బీచ్కి వచ్చేసాం. మా ఇంట్లో నుంచి ఒక 15-20 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. మెరీనా బీచ్ వరల్డ్లో ద సెకండ్ లాంగెస్ట్ బీచ్ అనమాట. గ్రోయింగ్ అప్ నేను ఈ బీచ్ని చాలా సార్లు చూసి కాలేజ్కి వెళ్తూ వస్తున్నప్పుడు అంతా రోజు చూసుకుంటూ వెళ్ళాను. ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ మెమరీస్ విత్ దిస్ మెరీనా బీచ్. సో సండే మార్నింగ్ ఇట్స్ ప్రిటీ బిజీ ఇన్ దిస్ బీచ్. వీక్ డేస్లో కూడా అందరూ బాగా వాకింగ్కి వెళ్తూ ఉంటారు. సో బట్ మనం ఇప్పుడు వెళ్ళి ఫిష్ పట్టే దగ్గరికి, వాటర్ దగ్గరికి వెళ్దాం పదండి. సో సండే మార్నింగ్ బీచ్. నేను యాక్చువల్లీ ఈ టైంకి ఎప్పుడు వచ్చింది కూడా లేదు. సో ఈవినింగ్ వస్తాం కానీ మార్నింగ్ ఎప్పుడు నేను వాకింగ్కి వచ్చి అక్కడ దాకే కానీ ఫస్ట్ టైం బోట్లో చేపలు పడతారు అది చూద్దామని వచ్చాము. కాకపోతే ఈరోజు అలలు ఎక్కువ ఉందని వీళ్ళెవరు వెళ్ళలేదంట ఫిష్ పట్టడానికి. ఆరెంజ్ లైట్ తీసుకుందామని ఇది వచ్చాము. సో అది లేదు, లిట్ డిసప్పాయింట్, బట్ పర్లేదు. సో నాకు సండే మార్నింగ్ అనగానే గుర్తుకొచ్చింది సునామీ. సునామీ వచ్చింది కూడా ఆదివారం కదా, ఆదివారం పొద్దున వచ్చింది ఈ టైంలో. సో ఐ లిటరలీ స్టాప్ పీపుల్ రన్నింగ్ ఫర్ లైఫ్ మా ఇంట్లో నుంచి. బికాస్ బీచ్ నుంచి మా ఇల్లు ఒక 15-20 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. సో సండే మార్నింగ్ బీచ్. సో ఇక్కడ నుంచి మనం అడిగితే డైరెక్ట్గా వెళ్ళి చేపలు పట్టి పెట్టున్న దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్నాం. ఈ అన్న వెళ్ళి పట్టుకొని వస్తాను అనుకున్నాం. ఏందా పోలే ఫైబరా? ఇదికేం పోలే, ఏం పోలే. ఓకే, ఈ రోజు వచ్చి అల్లలు ఎక్కువ ఉన్నాయంట, అందుకని గవర్నమెంట్ சொல்லிடுமா టీవీలో న్యూస్ లో. ఓకే, இல்லனா எத்தனை மணிக்கு போயிருப்பீங்க? నేనైతే మార్నింగ్ 4కి వెళ్ళి. యా ఓకే. సో ఇది అన్న బోట్ అన్న. ఎవ్రీ డైలీ పోవீங்களா? రోజు అంతా அண்ணாடு வீக்லி ఒక 3 రోజులు 4 రోజులు వెళ్తాడంట. సో కిలో ఎత్ర కిలో సుమారు பிடிப்பீங்க ஒரு நாள்? கிலோலாம் கணக்குல கூட கணக்குல மீன் ஆப்டர் போட்டு மீன். அந்த வலைக்கு அந்த மீன் மீன் இதுதான் உங்க వలయా? நம்ம போட்டு ఇది బోట్ వల. ఇది వల. ఓ ఇవన్నీ అక్కడ ఉన్నాయన్నీ అన్న వలలు. సో వి మిస్డ్ అన్నమాట ఈ రోజు, లేదంటే మంచిగా చూపిద్దాము.